యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతతమోపహం బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నే తు మహేశ్వరం సాయం ధ్యాయే సదా విష్ణుం త్రిమూర్తం చ దివాకరం వినతా తనయో దేవత కర్మసాక్షి సురేశ్వరః సప్తాస్వ సప్తరజ్జు శరణో మే ప్రసీదతు నమో ధర్మ విధానాయ నమస్తే కృతసాక్షిణి నమ ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే. సూర్య భగవానుడా, లోకరక్షకుడా, నమో నమః. ఎవరు ఎవరు మీరు? పాండవ మాత, మీరు ఇక్కడికి, ఈ నదీ తీరానికి? నిజంగా మీ దర్శనం నా అదృష్టం. ఆ ఆదిత్యుడి అనుగ్రహం, ఈ రాధేయుడు, ఈ సూతనందనుడు, ఈ అతిరథ పుత్రుడు మీకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాడు. పాండవ మాత, ఎందుకు ఈ విచారం? ఏమిటి దుఃఖం? ఈ రాధేయుడు నేను పుత్ర ప్రేమ, మాతృ ప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకి సూతనందునుడి పైన. మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏవయ్యాడోనైనా పరిశీలించక, పరితపించక, హాయిగా పెండ్లాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే. ఆనాడు ఈ ప్రేమ సంబంధం ఎక్కడేడుస్తోంది తల్లి? ఆనాడు అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా, సూతుడా, సూతుడా, కులహీనుడా అంటూ అగ్ని సంపెటం లాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రద్దలు కొడుతుంటే, కాదు, కర్ణుడు సూతుడు కాడు, వాడు నా బిడ్డ, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాటి నీ మాతృప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లి? ఈనాడు ఈ కర్ణుడొక రాజయ్యాడు గనుక, ఆది రంగాన నీ బిడ్డల పాలిట యమధర్మరాజు అవుతాడు గనుక, ఇప్పుడొచ్చి కర్ణుడు నా కొడుకు అని కనుల నీరు నింపుకుంటున్నావే. ఇది మాతృప్రేమేనా తల్లి? తనయుడిపై తల్లి చూపాల్సిన మమకారం ఇదేనా అమ్మా? ఏవమ్మా, ధర్ముడికి యుధిష్ఠిరుణ్ణి కన్నావు, పవనుడికి భీముణ్ణి పొందావు, ఇంద్రుడికి అర్జునుణ్ణి మోసావు. ఇవన్నీ ఇష్టమయ్యాయే కాని లోకసాక్షి, కర్మసాక్షి అయిన ఆ భాస్కరవర లబ్ధుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లి? కనీసం ఎవరో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని మీ పెద్దలకు చెప్పి నీ స్తన్యమిచ్చి లాలించి ఉంటే నా బ్రతికిలా నక్కలు పీకిన కళేబరమై ఉండేదా అమ్మా? ఏడవకమ్మా, ఏడవక. ఇప్పుడేడ్చి మాత్రం ప్రయోజనమేముంది గనక? జరగాల్సిందేదో జరిగేపోయింది. నిజానికి వాళ్ళ నాకెంతో ఆనందంగా ఉందమ్మా, నాకెంతో సంతోషంగా ఉందమ్మా. నా తల్లి, నన్ను కన్న తల్లి, ఇన్నాళ్లుగా నాకు దూరంగా ఉన్న తల్లి, నా ప్రభువుకు శత్రువులై చేస్తున్న పాండవుల కన్న తల్లి, నా వద్దకు కురు రాజ్యాంగ శుశ్రూషాపురుని వద్దకు ఒక స్తూతుడిగా బతుకుతున్న నా వద్దకు వచ్చి, నాయనా కర్ణ, నువ్వు నా బిడ్డవురా అని చెబుతుంటే నా ఆనందాన్ని నా చెప్పుకోను తల్లి.
నీ పలుకులు విని సంతోషంతో పొంగిపోతున్న నా చెవులు కర్ణుడు అన్న నామధేయాన్ని సార్థకం చేస్తున్నాయి మాత, సార్థకం చేస్తున్నాయి. హఠాత్తుగా పొత్తిళ్ల పాపనై నీ ఒడిచేరి నీ స్తన్యమూర్చి ఉంగారి ఏడ్చి అమ్మాని కౌగలించి మాతృమూర్తి జన్మధాయి నీలో ఐక్యమైపోవాలనుంది తల్లి. ఏదమ్మా, ఒక్కసారి మరొక్కసారి నాయనా కర్ణా నువ్వు నా బిడ్డవరా అని ఇంకొక్కసారి చెప్పు తల్లి. చాలు తల్లి, చాలు. ఇక నా వంశాన్ని గాని నా ఔన్నత్యాన్ని గాని ఎవ్వరూ గుర్తించనక్కరలేదు. సమస్త ధరాచక్రం ఏకమై కర్ణా నువ్వు సూతుడివిరా అన్నా నేనేమి బాధపడనమ్మా. అదేమమ్మా, చిరునవ్వులు చిందాల్సిన ఈ సమయంలో ఆ విషాద ఛాయలేమిటమ్మా? ఏం కావాలో కోరుకో తల్లి. నీలాల నింగిలోని నక్షత్రాలను దూసి మాల చేసి ఇవ్వనా? నటరాజు జడలలో నడియాడే బాలచంద్రుణ్ణి నీ పాదాల ముందు దిప్పనా? లేక నీకి గతి పట్టించిన ఆ యముని పడగొట్టి మా పిరతండ్రి శ్రీ పాండురాజుల వారిని తిరిగి కొని రమ్మంటావా? ఏం కావాలో కోరుకో తల్లి, ఏం కావాలో చెప్పు తల్లి. ఏమిటమ్మా నువ్వు అనేది? కౌరవులను వదిలి పాండవులతో చేయి కలపమంటావా? అమ్మా, దుర్యోధనుడే లేకపోతే ఈ కర్ణుడు ఈనాడు నీ ముందు నిలిచేవాడా అమ్మా? ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. అమ్మా, రాజ్యమాతనిదేనా రాజరికం నాదిగా కనుసన్నుల గౌరవ సామ్రాజ్యాన్ని నెలమరి మొగటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. సూతకొరితో చెలిమాని చోద్యాలు పోతుంటే జగతి ఘాతకుడు కాదురా సూతుడైనా కాని అని నన్ను సమర్థించిన స్నేహాన్ని మన్నించి ప్రాణంగా చూసుకున్న పవిత్ర మూర్తమ్మా నా ధార్తరాష్ట్రుడు. పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుణ్ణి, కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు. అమ్మా, తన భార్య కొంగులాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా కౌరవాన్వయుడు. అటువంటి రారాజుని విడిచి ధర్మజుడితో చెయ్యి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందుని కాదమ్మా, నన్ను క్షమించు. ఈ ఒక్కటి తప్ప ఏమైనా కోరుకోతలే, నెరవేర్చి తీరుతాను. ఏమిటమ్మా నువ్వు అనేది? రణరంగంలో పాండవులను వధించరాదా? కుత్తుకను కత్తిరించి కోకిలను పాడమంటున్నావా అమ్మా? కోరలు తీసేసి నల్లత్రాచుని కాటేయమంటున్నావా? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టకపోయినా బాధ లేదు, కానీ అన్నీ ఉంచి విస్తట్లో ఉమ్ము వేయటం కన్నా వేరే దారుణం ఉండదమ్మా. అయినా ఇది నీ యోచన కాదని ఆ నల్లవాడు ఆడిస్తున్న నాటకమని నాకెప్పుడో తెలుసమ్మా. రాయబారానికి వచ్చిన నాడే రాజీకి వచ్చాడు రాజీవాక్షుడు. అప్పుడే కాదన్నా. పాండవులతో కలిస్తే సమస్త రాజ్యాన్ని నాకు పట్టం కడతానన్నాడు. అప్పుడే అమ్మా, పరమ పతివ్రతలలో ఒకర్తిగా పేరొందిన నీ గారాల కోడలు, నీ కోడలు పాంచాలితో నాకు పరిణయం జరిపిస్తానన్నాడమ్మా. అప్పుడే మాటిచ్చాను, మాట నిలబెట్టుకుంటాను. ఆజిరంగంలో పాండవులను వధించరాదు. ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతనిని వధించను. భీముడు అడ్డుపడి ఆహవం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు, అతనికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. మాద్రేయులు వచ్చి రాని వయస్సు, మా అస్త్రాభ్యాసమంతైనా లేదు వారి ప్రాయం. వారిని వధించడం మాకే అవమానం. ఇక మిగిలినది అర్జునుడు, హరిహృద్వి భంజనుడు. అమ్మా, అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం. అమ్మా, అర్జునుడే కూలితే
కర్ణ ధర్మ భీమ మాద్రేయులైదుగురు, లేక ఈ కర్ణుడే కూలితే ధర్మ భీమార్జున నకుల సహదేవులైదుగురు, ఆరుగుర బిడ్డల తల్లి నీ కొడుకులైదుగురే పంచ పాండవులే. సెలవు మాత, సెలవు.